మగాడి పౌరుషానికి దర్పానికి మీసం ప్రతీక. టాలీవుడ్ మన్మధుడు దీన్నే 100% నమ్ముతాడు. 50+ దాటినా ఇప్పటికీ రొమాంటిక్ స్టార్ గా వెలిగిపోతున్న నాకు తన మీసం అంటే ఎనలేని ప్రేమ. ఆ మీసమే తన రొమాంటిక్ పర్సనాలిటీకి ప్లస్ అని భావిస్తున్నాడు. అన్ని ఊళ్ళకి అందగత్తెనే చెంతకొచ్చి పలకరించవెందుకు? అమ్మో సంధిస్త చాలులే అరగంటలోనే మెళ్ళో జడగంటలేస్తవే. నవ్వే ఊరందగాడ నువ్వే అసందగాడ నాతో సరసాలు ఆడరా. రొమాంటిక్ కింగ్ లో మీకేది నచ్చుతుంది అని అమ్మాయిలను అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెబుతారు. నాగ్ లుక్స్ రొమాంటిక్ గా ఉంటాయి, నాగ్ స్టైల్ గా ఉంటాడు, నాగ్ పర్సనాలిటీ సూపర్. ఇలా ఎవరి అభిప్రాయం వాళ్లకున్నా నాగుకు తనలో నచ్చేది మాత్రం మీసమే. అందుకోసం కెరియర్ మొదలుపెట్టి ఇన్నేళ్లైనా ఇన్ని సినిమాల్లో నటించినా ఇంతవరకు మీసం లేకుండా నటించలేదు నాగార్జున. నేస్తమా నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడరా నీ కోసం. నేననే పేరులో నువ్వు నువ్వనే మాటలో నేను ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా. మీసం మీద కొండంత ప్రేమ పెంచుకున్నాడు కింగ్. క్యారెక్టర్ డిమాండ్ చేసిన మీసం తీయడానికి సాసేమేరా అంటున్నాడు. కోట్లిస్తామన్నా ఆస్తి రాసిస్తామన్నా ఏమాత్రం మనసు మార్చుకోడు నాగార్జున. అన్నమయ్యగా రామదాసుగా కనిపించినా మీసం మాత్రం వదులుకోలేదు. డైరెక్టర్ ఎంత గొప్పవాడైనా అదిరిపోయే క్యారెక్టర్ వచ్చినా మీసం ఉంటేనే అన్న కండిషన్ పెడుతున్నాడు. మీసం ఉన్నది ఏదైనా ఓకే, మీసం ఉన్నది ఏదైనా ఓకే. జరా దే దో నా గరం గరం చాయ్. సకుబాయ్ నువ్వు చాయ్ ఇస్తే అదో రకం. Let's take a short break in box office.